హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. నా వీడియోలు అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మరో కొత్త సినిమాతో మీ ముందుకు వచ్చాను. సినిమా పోస్టర్ చేస్తాను, చూడండి. క్లైమేట్ హీట్ ఎక్కడానికి మంటేశారు. బాడీ వేడెక్కడానికి మందేశారు. ఇప్పుడే సినిమా చూసి వచ్చాను. సినిమా ఎలా ఉందో మీతో పంచుకుంటాను. ఇప్పుడు అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజు ఉండేవాడు. చెడ్డ వాళ్ళందరూ అతను డాకు అనేవాళ్ళు, కానీ మంచి వాళ్ళకి మాత్రం మహారాజు. అదే బాలకృష్ణ. సింహం వేటకొచ్చింది, సంక్రాంతి వేటకొచ్చింది, బాక్స్ ఆఫీస్ మొత్తం షేక్ చేసేస్తుంది అనమాట సినిమా. అట్టుంది సినిమా. ఫ్యాన్స్కి ఫుల్ స్టఫ్. ఎట్టుందంటే ఫ్యాన్స్కి కాలర్ ఎగరేసుకుని తిరిగే విధంగా ఉంది సినిమా. ఇట్స్ బాంటింగ్ హంటింగ్, బోత్ ఆర్ సేమ్, బోత్ ఆర్ నాట్ సేమ్. చించి వదిలిపెట్టారు సినిమా మాత్రం బాలకృష్ణ గారు. ఇంట్రడక్షన్ మాత్రం అనిపించింది. జంగీన్లో హంటింగ్, జంగీన్లో ఫైట్ సీన్ ఉంటుంది. కేక ఆ ఫైట్ ఒక ఫైర్లో ఉంటుంది అనమాట. మొత్తం చెట్లు మొత్తం తగిలిపోతూ ఉంటే ఆ ఫైట్ ఇంట్రడక్షన్ బాలకృష్ణ గారి సీన్ అదిరిపోద్ది. ఆ సీన్తో సినిమా స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అనమాట బాలకృష్ణ గారిది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్, ఆయన డైలాగులు ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్ అనమాట. చెప్పే పని లేదు అసలు. ఆయన డైలాగులు అంటేనే గాడ్ ఆఫ్ మాస్. ఇంక తెలియదే ఉంది ఆయన గురించి మనకి. గాడ్ ఆఫ్ మాస్ అంటే ఇంకా చించి వదిలిపెడతారు ఆయనకి ఎందుకు వచ్చింది ఆ ఫ్రేమ్, ఆ పేరు అనేది మనం డైలాగ్తో చెప్పుకోవచ్చు మనం. గాడ్ ఆఫ్ మాస్, ద బాంటింగ్ హంటింగ్. ఫైట్లు వచ్చేసి చించి వదిలిపెట్టాయి. ఫైట్లు మాస్టర్ గారు వచ్చేసి ఫైట్ మాస్టర్ వెంకట్ సారు. ఆయన ఇచ్చిన ఈ ఫైట్ సీన్లు ఏవైతే ఉన్నాయో బాలకృష్ణ గారు అరిపించి వదిలిపెట్టారు. ఒక్కొక్క సీన్లో ఆ ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్లోనే ఆ ఫైట్ పైకి భుజాల మీద ఎత్తుకొని అలా ఎత్తి చూస్తుంటే ఒక సింహం చూసినట్టు విజువల్ని బాబీ కొల్లి గారు అలా నీట్గా లాగారు. కెమెరాలో అలా బంధించేశాడు అనమాట సీన్ని. అట్లా అరిపించాడు సీన్ని. చక్కగా ఉంది ఆ సీన్ మాత్రం. అసలు ఫైట్లు ఎక్స్ట్రాడినరీ. ఈ ఫైట్ ఆ ఫైట్ అని తగ్గడానికి లేదు. ప్రతి ఫైట్ సూపర్, ఎక్స్ట్రాడినరీ ఫైట్స్ మొత్తం. అల్లకొల్లాలంగా ఉన్నాయి ఫైట్లు. డైరెక్టర్ గారు బాబీ కొల్లి గారు. సినిమా వచ్చేసి ఫస్ట్లో ఆయన వాల్తేరు వీరయ్య ఫిల్మ్ చూసాం మనం. వాల్తేరు వీరయ్యలో కొంచెం డైరెక్షన్ కొద్దిగా ఎక్కడైనా ఫ్రేమ్కి కొద్దిగా సెట్ అవ్వలేదు అనిపించింది నాకు. ఈ సినిమాకి మాత్రం ఫ్రేమ్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయినాయి. అలా సెట్ చేశారనమాట. ఇంత కూడా తప్పు పోకుండా ఫ్రేమ్కి నించి వదిలిపెట్టారు. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇక్కడ చెడిపోయింది అంటానికి లేదు. బాబీ కొల్లి గారి సినిమాకు ఒకవైపు ఒక ఎత్తు అయితే, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒకవైపు ఎత్తు. వీళ్ళిద్దరు కలిసి సినిమాని ఎక్కడికో పీక్స్ తీసుకెళ్లారు, హైప్కి తీసుకెళ్లారు సినిమాని. బీజిఎమ్స్ చెప్పే పని. తమన్ గారి మ్యూజిక్, ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ గారు చించి వదిలిపెట్టారు మ్యూజిక్. కింద పైన వస్తుంటే మ్యూజిక్ అసలు జూమ్ అంటున్నాయి. అది మన డైరెక్టర్ గారు చెప్తూనే ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గారు సినిమా థియేటర్లో స్పీకర్లు తగలబడిపోతే నేనేం చేయలేనని చెబుతూనే ఉన్నారు మనకి. ఇంకా ఆ సాంగ్ చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సాంగ్ చూస్తుంటే మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఆ సాంగ్ కోసం మళ్ళీ అనిపిస్తుంది అనమాట. ఇక డాగ సాంగ్ అని ఒకటి ఫ్లాష్ బ్యాక్లో ఒకటి ఉంటుంది అనమాట. ఆ డాగ సాంగ్ కూడా ఎక్స్ట్రాడినరీ. చించులు పెట్టారు బాలయ్య బాబు గారు.
మనకి ఎప్పుడు డైరెక్టర్ గారు మన బాలకృష్ణ గారిని కొత్త కోణంలో చూపిస్తుంటారు. బోయపాటి గారు వచ్చేసి అఖండ సినిమాలో ఋషిగా, అంతకుముందు సినిమాలో ఒక సింహ సినిమాలో డాక్టర్గా, ఇప్పుడు వచ్చేసి మన బాబీ కొల్లి గారు ఈ సినిమాలో వచ్చేసి ఒక బంధువుకి ఇచ్చేసి ఒంటి మీద బుల్లెట్లు పెట్టేసి డిఫరెంట్ స్టైల్లో చూపిస్తున్నారు మనకి బాలయ్య బాబు గారిని. ఎప్పుడు ఆయన కొత్తగా చూసినా సినిమా అది హిట్ కోణంలోకి వెళ్ళిపోతుంది. ఇంకా అది గాడ్ ఆఫ్ మాస్ అంటే ఇంకా అదే, ఇంకా ఆయన ఎప్పుడు కొత్త కోణంలో చూసినా మనం హిట్ కొట్టాల్సిందే. ఇంకా గాడ్ ఆఫ్ మాస్ వేరు, గాడ్ ఆఫ్ మాస్ అంటే. ఇక హీరోయిన్ వచ్చేసి ప్రజ్ఞా జైస్వాల్ గారు పాత్ర వచ్చేసి హీరో వైఫ్ క్యారెక్టర్ అనమాట. అంటే అంత అవసరం లేదు, బట్ ఏంటంటే ఒక క్యారెక్టర్ హీరోకి హీరోయిన్ ఉండాలి కాబట్టి పెట్టారు ఆడ. పర్లేదు, అది కూడా క్యారెక్టర్ తీసేయాల్సిన అవసరం లేదు. మెయిన్ హీరోలు ఎవరు ఉన్నారంటే శ్రద్ధా శ్రీనాథ్ గారు నందిని అనే ఒక క్యారెక్టర్తో చించోలు పెట్టారు. ఆమె కీరోలు సినిమాకి మెయిన్ కీరోలు అనమాట. ఆ పాత్రతోనే మనకి స్టోరీ కొంచెం కంటెంట్ లింకప్ అయ్యి రన్ అవుతూ ఉంటుంది. తర్వాత వచ్చేసి బాబీ డియోల్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్. ఇంకా ఆయన చెప్పాల్సిన మనం యానిమల్ సినిమాలో చూసాం ఆయన పర్ఫార్మెన్స్ ఇష్ అంటాడు. ఏంది ఈ సినిమాకి మాత్రం పర్ఫార్మెన్స్ అంతే చించోలు పెట్టాడు. ఆయన వచ్చేసి బల్వంత్ సింగ్ ఠాగూర్ సినిమాలో క్యారెక్టర్ పేరు. బాగుంది ఆయన పర్ఫార్మెన్స్ కూడా బాబీ డియోల్ గారిది. పర్ఫార్మెన్స్ ఆయన వస్తున్నాడంటేనే ఇంకో వేరే లెవెల్. ఆయన వచ్చేటప్పుడు మనకి బీజిఎమ్స్ ఏవైతే ఉన్నాయో ఇచ్చే మ్యూజిక్ పర్ఫార్మెన్స్ వేరు. బాలకృష్ణ వస్తుంటే ఇంకా భూమి నుంచి 1000 అడుగుల లోతు నుంచి మ్యూజిక్ కొడితే ఎట్ట వచ్చిందో అట్ట వస్తుంది మ్యూజిక్. ధనా అని ఇంక మనం చెప్పే పని లేదు ఆ మ్యూజిక్ గురించి. సూపర్ అది కూడా. ఓవరాల్గా కంటెంట్ విషయానికి వస్తే బాబీ కొల్లి గారు కూర్చోబెట్టేశారు కదలనీయకుండా. ఎందుకంటే సీన్కి ఏం జరిగిద్ది అన్న సస్పెన్స్లో కూర్చోబెట్టారు. సినిమాలో వచ్చేసి ఫన్ అనేది కొంచెం తక్కువగానే ఉందని చెప్పుకోవాలా. ఫన్ లైట్గా ఉంది, మరీ హెవీ లేదు, లైట్గా యాక్షన్ ఎపిసోడ్ అనమాట. యాక్షన్ ఉంది, కంటెంట్ ఉంది, కథ ఉంది. ఈ మూడింటిని ఈ విధంగా మళ్ళీ బాబీ కొల్లి గారు కూర్చోబెట్టి సినిమాకి హత్తుకునేటట్టుగా చేశారు. అంతేగాని ఫన్ అనేది తక్కువగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్, నట సార్వభౌమంగా చెప్పేది ఉంది ఆయన సంగతి. నటరత్న ఆయన మామూలుగా చించోలు పెడతాడు యాక్టింగ్. వచ్చేసి కొన్ని సీన్లు పండించే సన్నివేశాలు కూడా ఉన్నాయి. సీరియస్ అయ్యే సీన్లు కొద్దిగా ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్లో కొన్ని పండించేవి, బాధపడేవి కొన్ని సీన్లు ఉంటాయి అన్నమాట. తండ్రి పాత్రలాగా ఒక ప్రజలకి చెయ్యాలన్న ఒక ఇంజనీర్ పడేటువంటి తపన సీన్ కూడా బాగుంటుంది అనమాట. ఒకనొక సందర్భంలో సెంటిమెంట్, ప్రజలకి జరిగిన అన్యాయం మీద ప్రజలు ఒకసారి ఈ విలను దాడి చేస్తారనమాట. ప్రజల మీద దాడి చేసినప్పుడు ఆ ప్రజలు చనిపోతున్నప్పుడు ఆ సీను చూసి తలపిచ్చేస్తాడు బాలకృష్ణ గారు. ఆ సీన్ కూడా ఎక్స్ట్రాడినరీ, బాగా సెంటిమెంట్ సీన్ అది కూడా బాగుంది, చక్కగా ఉంది. ఆ సీన్తోనే మనకి టర్న్ అవుతుంది సినిమా కొద్దిగా. ఇంకా హోల్ ఫిల్మ్ బాగుంటుంది అనమాట. ఓవరాల్గా డాగు మహారాజ్కి నేను ఇచ్చే రేటింగు 3 బందూకులు 1 బుల్లెట్ 5కి 3.5. నా ప్రీవియస్ వీడియోలు చూడకపోతే చూడండి. అండ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి.